ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. ఈ కార్యక్రమం మనము ఆరంభించుకునే దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు. గడిచిన 4 ఎపిసోడ్స్లో రక్షణను గురించి మేము ధ్యానించే ఉన్నాము. చివరిగా ఈ 5వ ఎపిసోడ్లో ప్రభు పునరుత్థానుడైన తర్వాత జరిగిన సంఘటనల గురించి మేము ధ్యానించనే ఉంటున్నాము. మాకు ఏ విధంగా మీ యొక్క రక్షణ సిద్ధపరిచిన అవన్నీ కూడా మేము తెలుసుకుంటూ మాకు సహాయం చేయము తండ్రి. ఆత్మస్వరూపమైన తండ్రి, మీరు నాలో ఉండి నా నోటిని మీరు బురగా చేసుకుని మీరు నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. చేరువచ్చిన బిడ్డలకందరికీ వినేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును దయచేయం ప్రభా. నీ యొక్క వాక్కులు విని గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని వారి చొప్పున నడుచుకున్నట్టుకు నీ కృపను దయచేయమని మహాప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామముని బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గడిచిన 4 ఎపిసోడ్స్లో మనం రక్షణ గురించి మనం ధ్యానించి ఉంటున్నాము. చివరిగా ఈ యొక్క 5వ ఎపిసోడ్లో ప్రభు సిద్ధపరిచినటువంటి రక్షణ, ఆయన శిలువలో బలియాగముగా తను తాను సమర్పించుకొని లేఖనముల ప్రకారం ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున ఆయన మృత్యుంజయుడై లేచి ఉంటున్నాడు. మరణమును మింగివేసి ఉంటున్నాడు. మరణము పైన విజయమును సాధించి ఉంటున్నాడు. కనుక ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయము ఎక్కడ? విజయమందు మరణము మింగివేయబడను అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి అలాగా ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచి మొట్టమొదటిగా మరి మగ్దలీనా మరియకు ఆయన దర్శనమిచ్చినట్లుగా మనము తెలుస్తుంటుంది. కాబట్టి యోహాను సువార్తలో మనము చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 15-17 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంది. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బునీ అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు. అయితే నా సోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనేను. ఈ విధంగా ఆమెతో మాట్లాడిన తర్వాత ప్రభువు ఆయన చేసినటువంటి కార్యము ఏమిటి అనంటే, మనము హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాలు మనము గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది
అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువారు ఆయన ఈ లోకమునకు ఎందుకు గాను వచ్చాడు? ఆ కార్యము పూర్తి చేయటానికి. ఆయన మొట్టమొదటిగా పునరుత్థాడైన తర్వాత ఆయన ఈ కార్యం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ లోకంలో ఉండేటువంటి యాజకులు వాళ్ళు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకుని మరి ప్రజల యొక్క పాప పరిహారం నిమిత్తమై అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరమునకు ఒక్కసారి యాజకుడు ప్రవేశించి ఆ రక్తమును అక్కడ ప్రోక్షించటం జరుగుతూ వచ్చింది. అయితే ప్రభు అయితే ఆ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తీసుకోలేదు. ఆయన స్వరక్తమును తీసుకొని ఆయన పరలోకమునకు ఎక్కిపోయాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఆలయములో పరిశుద్ధ స్థలములో అక్కడ ఆయన తన స్వరక్తాన్ని అక్కడ ప్రోక్షించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగం యొక్క ఈ కార్యము సమాప్తమైపోయింది. అక్కడ ఇప్పుడు మనకు విమోచన సిద్ధపరిచి ఉంచాడనమాట. రక్షణ అని సిద్ధపరిచి ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ అది ఉచితముగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అది సిద్ధపరిచి ఉంటున్నాడు ఆ రక్షణని అని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు వాక్యం. అంతేకాకుండా మనము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 8 నుంచి 9 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక సంఘటన మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఇక్కడ 8 నుంచి 9 వచనాలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. వారు సమాధి దగ్గరికి స్త్రీలు ఆదివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్ళారు. అక్కడ ప్రభు యొక్క దేహం లేదు. ఆయన ముందుగానే పునరుత్థానుడై లేచి ఉన్నాడు కాబట్టి అక్కడ ఖాళీ సమాధి ఉంటున్నది. వారు అక్కడ నుంచి తిరిగి దేవదూతలు వారికి చెప్పిన విధంగా ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, మీరు సోదరులకు తెలియజేయండి అని వారు దేవదూతలు ఆ సమాధి దగ్గర చెప్పినప్పుడు వారు భయంతోనూ వణుకుతూను మరి పరిగెత్తుతూ వెళ్తూ ఉన్నారు. మగ్దలీన మరియ మాత్రము ఒక్కటి అక్కడ సమాధి దగ్గర ఉండింది. మరి అప్పుడు ప్రభు అక్కడ వారికి ఆమెకు దర్శనమిచ్చి ఆమెతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇది. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏమిటంటే వారు స్త్రీలు సమాధి దగ్గర నుంచి భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచూ ఉండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. ఇది సంఘటన అక్కడ జరిగినటువంటిది. కాబట్టి మొదట ప్రభు మగ్దలీన మరియతో కలిసినప్పుడు ఆమె రబ్బుని అని ఆయనను గుర్తుపెట్టి మరి ఆయనను పట్టుకోవాలని ఆమె ప్రయత్నం చేసిన ప్రభు అన్నాడు, అమ్మ నీవు నన్ను ముట్టుకునవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు అని వారించాడు. ఆ తర్వాత వెంటనే ఆయన మరి తన స్వరక్తమును తీసుకుని పరలోకమునకు వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలమును తన రక్తమును ప్రోక్షించి ఆయన తిరిగి వెంటనే వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. వీరు స్త్రీలు మిగతా స్త్రీలంతా పరిగెత్తుకుంటూ ఆనందంతో మరి భయంతో మరి శిష్యులకు తెలపడానికి వాళ్ళు సమాధి దగ్గర మిగతా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా మధ్యలో ప్రభు అక్కడ వారికి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చినప్పుడు వాళ్ళు ఆయనను గుర్తుపెట్టి మరి ఆయన పాదాలను పట్టుకున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంటుంది. అనగా మగ్దలీన మరియకు
తో మాట్లాడిన తర్వాత మరి ఈ స్త్రీలు మార్గ మధ్యలో పోతూ అప్పుడు కలిసినప్పుడు ఈ మధ్యలోనే ఆయన పరలోకమునకు వెళ్ళటము, మరి ఆయన స్వరక్తమును తీసుకుని పోయి అక్కడ అతి పరిశుద్ధ స్థలములో దేవాలయంలో అది ప్రోక్షించి వెంటనే ఆయన తిరిగి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఇది అక్కడ జరిగినటువంటి సంభవం. కాబట్టి ఆ తదనంతరము ఏం జరిగింటున్నది అనే సంగతిని మనం చూసినట్లయితే అక్కడ మనం ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి అదే దినమునందు సాయంకాలమున వాళ్ళు శిష్యులందరూ భయపడి తలుపులు వేసుకుని ఉంటున్నారు. ఆ సందర్భంలో ప్రభువారు అక్కడ వారికి దర్శనమిచ్చి వారితో కొన్ని విషయాలు చెప్తూ ఉంటున్నాడు. అది ఇక్కడ మనం గమనిస్తాం. 20వ అధ్యాయము ఇది యోహాను సువార్త 20వ అధ్యాయము మరి 19వ వచనం నుంచి 23 వచనాల వరకు ఉన్నటువంటి సంఘటన ఇక్కడ ఏమిటంటే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను మరి ప్రక్కను ప్రభు చూచి వారు చూపెడుతున్నాడు అనమాట. ప్రభు ఆయన చేతులను చూపెడుతున్న వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ఇక్కడ రాయబడింది. వారి మీద ఊదాడట. అక్కడ ప్రభు వారి మధ్యలో అక్కడ నిలబడి ఫూ అని ఊదినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారిని ఆవరించినట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచుండితో అవి నిలిచుండునని వారితో చెప్పాను అని ఇక్కడ ప్రభు శిష్యులతో 10 మంది శిష్యులు మాత్రం అక్కడ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఒక శిష్యుడైతే లేడు ఆ దినము మరి. కాబట్టి తోమా అనేటువంటి శిష్యుడు లేడు, మిగతా 10 మంది అక్కడ ఉన్నట్లు. ఆ సందర్భంలో ఆయన దర్శనమిచ్చి ఆయన చేతులను పక్కన చూసేటప్పటికి వారు సంతోషించి ఎంతో ఆనందించారు. మరి వారిపైన ఆయన ఊది గదుగు నేను ఏ విధంగా అయితే నేను తండ్రి చేత పంపబడి అదేవిధంగా నేను మిమ్మల్ని కూడా లోకంలోకి పంపిస్తున్నాను, మీరు శక్తిని పొందుకొని మీరు స్వార్థ ప్రకటించండి అని అక్కడ ప్రభు వారు శిష్యులతో వారికి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అక్కడ చెప్పి, మీరు ఎవరి పాపాలు క్షమిస్తే అవి అన్నీ క్షమించబడుతుంది, ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తే అవి ఉండిపోతుంది అనేటువంటి ఆ సామర్థ్యత, ఆ శక్తిని, అద్భుతములు మీకు అనుగ్రహిస్తున్నారని ప్రభు చెప్పి ఉంటున్నాడు. అందుకొరకే ఈనాడు కూడా రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆ గురువులు వారి దగ్గరికి పోయి వారి పాపాలు ఒప్పుకుంటూ ఉంటారు. అది ఆచారంగా జరుగుతూ ఉంటున్నది. అది ప్రభువారు వాళ్ళ శిష్యులకు మాత్రమే అది ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చి ఉంటారు, అందరికీ కాదు అది. కాబట్టి ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆయన ఎవరి పాపాలు వాళ్ళు క్షమిస్తారో అవన్నీ క్షమించబడుతూ ఉన్నాయి. అక్కడ అలాగ జరిగింది మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన అది. ఇప్పటికీ కూడా క్యాథలిక్స్ సమాజం వారు పాస్టర్ దగ్గరికి పోయి ఆ దినము లేకపోతే నెలలో జరిగినటువంటి తప్పిదాలను ఒప్పుకోవటము, ఆయన క్షమించటము, ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. అవన్నీ అది వాక్యానుసారమైనటువంటిది కాదని మనకు తెలుసుకోవాలి. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి ప్రభువారు ఆయన పునరుత్థానమైన తర్వాత శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28వ అధ్యాయము అక్కడ 18 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉంటుంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని ఆయన శిష్యులకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులనుగాను చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్వం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని ఇక్కడ రాయబడింది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతోనే ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ప్రభువారు శిష్యులకు ఈ ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఏ భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంటున్నది. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళండి. వెళ్ళి మీరు ఈ విధంగా బాప్తిస్మం ఇవ్వాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వాలి. కొన్ని చోట్ల మరి యేసు నామముననే బాప్తిస్మం ఇస్తున్నామని చెప్తూ ఉంటారు. అది సరైనది కాదు. కాబట్టి యేసు నామమును మాత్రమే అని ఇవ్వటం అనేది కాదు. ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ 3 నామములు అక్కడ ఉచ్చరిస్తూ ఆ విధంగా బాప్తిస్మం ఇవ్వాలని ఇక్కడ ఇవ్వబడినట్టు మత్తయ్య గారు ఆయన వివరిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క అధ్యాయంలో. కాబట్టి అది సరైనటువంటి పద్ధతిగా ఉంటున్నది. అదేవిధంగా మరి మార్కు సువార్తలో మనం చూస్తే అక్కడ కూడా ప్రభువారు ఆయన శిష్యులకు ఆజ్ఞాపించిన విషయం మనకు తెలుస్తుంది. 16వ అధ్యాయంలో ఆ విషయం మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయము మరి 14 నుంచి మనం ఇక్కడ చదివితే అక్కడ కొన్ని విషయాలు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి ఈ మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తమును వారి హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాడు. ఆయన అక్కడ వారు ఉన్నప్పుడు ప్రత్యక్షమైతే కొందరు నమ్ముతున్నారు, కొందరు విశ్వసించటం లేదు, సందేహపడుతూ ఉంటున్నారు. అందుకని వారిని గద్దిస్తూ ఇంకనూ మీరు విశ్వసించటం లేదా అని చెప్పేసి ప్రభు వారిని గద్దించినట్లుగా మనకు తెలుస్తుంది. అది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని వారికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఆయన తెలియజేశాడు. కాబట్టి మీరు ఈ విధంగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని వారికి ఆజ్ఞాపించినట్లు ఈ విషయాలు మరి ఈ మత్తయి సువార్తలోను మరి మార్కు సువార్తలో రాసినటువంటి విధంగా వాళ్ళు సువార్త ప్రకటించడం మొదలుపెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంటున్నది. అపొస్తలుల కార్యములు మరి అక్కడి నుంచి వీరి యొక్క పరిచర్య ప్రభు పునరుత్థానమైపోయిన తర్వాత ఆయన 40 దినాల మట్టుకు ఈ భూమి మీదనే ఉండి అనేక పర్యాయములు ఆయన వారికి దర్శనమిచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. దాదాపుగా ఆయన 40 దినాల వరకు పునరుత్థానమైన తర్వాత 40 దినాల వరకు భూమి మీదనే ఆయన నిలబడి 11 మార్లు కనీసం అంటే 11 అంతకంటే ఎక్కువ సార్లు కూడా ఆయన ప్రత్యక్షమైనట్లు మనకు తెలుస్తుంది లేఖనాలలో. అయితే మనం మన ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలో ఒక కీర్తన ఉన్నది, 149వ కీర్తన ఉన్నది. దేవుని ప్రేమ ఇదిగో అని ఒక కీర్తన, ఒక పాట ఉన్నది. అందులో 15 చరణాలు ఉన్నాయి. అందులో 14వ చరణంలో రాయబడి ఉంటున్నది ఆయన 11 మార్లు ప్రత్యక్షమాయను అనేది అక్కడ రాయబడి ఉంటుంది. అంతకంటే ఎక్కువ కూడా ఎక్కువ ఆ 40 దినాలలో ఆయన అనేకులకు దర్శనమిచ్చినట్లుగా మనకు ఆ విషయాలన్నీ మనం చర్చించుకుని ఎన్నిసార్లు ఆయన దర్శనమిచ్చాడు అనేది అది తర్వాత మనం ధ్యానించుకోవచ్చు. కాబట్టి ఆయన పునరుత్థానమైన తర్వాత మరి అనేక సార్లు తను తాను ప్రత్యక్షపరుచుకుని తను తాను సజీవునిగా కనపరుచుకుని ఆయన మరి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ మనం చూస్తాం లూకా సువార్తలో 5వ వచనములో మనం చూస్తే అక్కడ మొదటి అధ్యాయం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము
3-4 వచనాలు మనం చూస్తే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు ఆయన వారికి అగపరచు, దేవుని రాజ్య సువార్తను గురించి బోధించు, అనేక ప్రమాణములు చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకున్నాను. ఆయన వారికి కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని ఆయన ఇక్కడ. యోహాను నీళ్లతో బాప్తిస్మించను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని అక్కడ రాయబడింది. 8వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. అది ఇవన్నీ చెప్పిన తర్వాతనే ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు శిష్యులందరూ పెంతెకోస్తు పండుగ దినమునందు మరి ఆ యొక్క మేడగదిలో వాళ్ళందరూ దాదాపుగా 120 మంది ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినట్లు మన 2వ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఈ సంఘటన అంతా చూస్తాం. అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారు అన్య భాషలతో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆ యొక్క విషయాలు జరిగినట్లు మనకు తెలియజేస్తుంటుంది. 2వ అధ్యాయము 38వ వచనములు అక్కడ వారు పేతురు ప్రజలతో ప్రసంగిస్తూ యేసు ప్రభు వారు పునరుత్థానుడు అయి ఉంటారు, ఆయన చూసాము, మేము మీ సాక్షులము అని చెప్పేసి పేతురు యోహాను వాళ్ళందరూ అక్కడ ప్రకటిస్తూ ఉంటున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడు అనేకులు ఆయన వారి దగ్గరికి వచ్చి, అయ్యా మేమేం చేయాలి, మరి మాకు ఆదేశం ఇవ్వండి అని చెప్పేసి వారు ఆయనను అడుగుతూ ఉంటున్నారు. అప్పుడు వారు పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అనగా ప్రభైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఆ విధంగా కాబట్టి వారు చెప్తుండే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు యేసు ప్రభు వారి యొక్క నామమున మీరు బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుకుంటారు, మీకు మోక్షము రక్షణ ఇవన్నీ కూడా మీకు దొరుకుతుంది అని పేతురు గారు వారికి ఆజ్ఞాపించినట్లుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా ఈ 41వ వచనము ఇది 39 నుంచి మనం చూస్తే 38 నుంచి 41వ వచనం వరకు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ దినమునందు మరి 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థనలు చేయటందు ఎడతెగక ఉండిరి అని ఇక్కడ ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ పేతురు యొక్క ప్రసంగమును విని వారి మాటలు విని ఆ దినమునందే ఇంచుమించుగా 3000 మంది బాప్తిస్మం పొందినట్లుగా మరి అపొస్తలుల యొక్క సావాసం వారి చెప్పిన విధంగానే రొట్టె విరుచుట కార్యక్రమం బోధయందు మరి సావాసమందు రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటున్నది. అలా అంతేకాకుండా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతుంటారు. శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు వీళ్ళంతా యేసు ప్రభు వారు పునరుత్థానుడై లేచి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ విశ్వాసి ఎందరైతే ప్రభునందు విశ్వాసం వారందరూ కూడా చనిపోయినను తిరిగి ఆయన వలె మనమందరం తిరిగి లేస్తాము ఒకనొక దినమున అని వారు ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు వారందరూ ఆశ్చర్యపడుతూ ఉంటున్నారు. కాబట్టి వారు ప్రకటిస్తున్నారు, యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే పునరుత్థానుడై తిరిగి లేచాడు, మరణాన్ని జయించి లేచాడు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆయనందు యేసు ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా వారు తిరిగి మళ్ళీ జీవిస్తారు,
పునరుత్థానులై లేస్తారు సమాధిలో నుంచి, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని వారు ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ విధంగా చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కలవరపడినట్లుగా తెలుస్తుంది. వీళ్ళంతా ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకలైనటువంటి వాళ్ళు ఈ పునరుత్థానము ఉన్నది అని వాళ్ళు నమ్మరు అన్నమాట. అది అయితే వాళ్ళందరూ కూడా వీరి మాటలు విని కలవరపడినట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. అయితే ప్రభు అది పేతురు వారికి ఖచ్చితమైనటువంటి ఒక సంగతిని వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమిటి? ఈ 12వ వచనము, ఇది 4వ అధ్యాయము 12వ వచనం, అపోస్తుల కార్యములలో 4వ అధ్యాయం 12వ వచనములో, మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు అని వారు ప్రకటన చేస్తారు. మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వారు ఖచ్చితంగా బోధించడం మొదలుపెట్టారు. కాబట్టి ఆకాశము కింద లోకములో మరి ఏ నామమున కూడా రక్షణ లేదు, యేసు నామముననే రక్షణ ఉంది. కాబట్టి యేసు ప్రభువును అంగీకరించి మీరు రక్షణ పొంది మోక్ష భాగ్యాన్ని పొందుకోవాలి అని వారికి అందరికీ పేతురు గారు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి అంతేకాకుండా అపోస్తుల కార్యములు రోమాపత్రికలో మనం చూస్తాం. ఈ అపోస్తుల కార్యములలోనే ఇక్కడ ఇంకా 5,000 మంది కూడా అక్కడ ఈ మారు మనస్సు పొందినట్లుగా మనకు తెలుస్తుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో వారు 5,000 మంది అక్కడ ఈ 4వ వచనంలో చూస్తే వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అని ఇక్కడ రాబడి. అంటే ఆ ఒక్క దినమునందే 5,000 మంది ప్రభువును నమ్ముకొని వారందరూ కూడా బాప్తిసం పొందుకొని మారు మనసు పొంది రక్షణ మార్గం, ఈ విధంగా సంఘము ఆయా విస్తరిస్తూ ఉండింది అని మనకు తెలుస్తూ ఉంటున్నది. రోమాపత్రికలో మనం చూస్తాము. రోమాపత్రిక 2వ అధ్యాయము 11 నుంచి మరి 13 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. దేవునికి పక్షపాతము లేదు. 11వ వచనం నుంచి ఈ 2వ అధ్యాయము రోమాపత్రిక, అక్కడ దేవునికి పక్షపాతం అనేది ఉండదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు అని ఆయన బోధిస్తూ ఉంటున్నాడు. కొందరు ఈ లోకంలో కొన్ని శాస్త్రాలు అవి మంచి విషయాలు మనం చదివితే కూడా వింటే కూడా వారికి మోక్షం దొరుకుతుంది అని బోధిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ ఏమిటి, ధర్మశాస్త్రం వింటే కానీ దానివల్ల వాళ్ళకేం ఉపయోగం ఉండదు. ధర్మశాస్త్రములు విని దాని ప్రకారంగా నడుచుకుంటేనే కానీ, ఆ క్రియ చేస్తేనే కానీ వారికి నీతిమంతులుగా తీర్చబడలేరు. కాబట్టి వినుట వల్ల ఉపయోగం లేదు, దాన్ని అనుసరించటం వల్లనే అని. ధర్మశాస్త్రము ఉండి పాపం చేస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా వారికి తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రము లేకుండా వాళ్ళే మనసాక్షి కలిగి మేమే ధర్మశాస్త్రమే ఉన్నామనేటువంటి విధంగా వాళ్ళు నీతిగా ప్రవర్తించినట్లయితే దాని ప్రకారంగానే వారి మనసాక్షి చొప్పున వారికి తీర్పు జరుగుతుంది. కానీ దేవునికి పక్షపాతం అనేది ఉండదు అని ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తే రోమా పత్రికల్లోనే
ధర్మశాస్త్రం వినివారు నీతిమంతులుగా తీర్చబడరు. ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం అది పరిశుద్ధమైనదే, కానీ ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా అన్ని విషయాల్లో వాళ్ళు ప్రవర్తిస్తేనే కానీ వారు నీతిమంతులుగా తీర్చబడలేదు. అయితే ఇక్కడ రాయబడి ఉంటున్నది దేవుని యొక్క వాక్యంలో 20 వచనంలో, ఇక్కడ 3వ అధ్యాయం రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఇలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలములుగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని కూడా రాయబడింది. కాబట్టి ధర్మశాస్త్రం అది మంచిదే, నీతిమంతుదే, పరిశుద్ధమైనదే, దేవుని చేత ఏర్పరచబడినటువంటిదే. కానీ ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞ మీరిపోయినా అదంతా వ్యర్థమైపోతుంది. కనుక ఆ ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. కాబట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారంటే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నుంచి ఆయన చేసిన బలియాగమును అంగీకరించి ఆయన మన పాపం కొరకు ఆయన చనిపోయి ఉంటున్నాడు, తన రక్తము ధారపోసి ఉంటున్నాడు, విశ్వసిస్తే అది ఉచితముగా మనకు దొరుకుతూ ఉంటున్నది. అది దేవుడు అది ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆ సంగతి మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ రోమపత్రికలో 3వ అధ్యాయం 23వ నుంచి 24, 25 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటున్నారు. ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువునందు ఆయన సిద్ధపరిచిన విమోచన కార్యక్రమం ఉన్నది, అది ఉచితముగా ఆయన మనకు ఇస్తూ ఉంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు ఇది దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏమని రాబడితే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఆయన తన ఓర్మి వలన ఉపేక్షించినందున, మన పాత జీవితంలో గత జీవితంలో మనము బాప్తిసం పొందకముందు ఏమేమి తప్పిదములు పాపములు చేశామో అవన్నీ కూడా అవి ఆయన ఓర్మి వలన అవన్నీ కూడా ఆయన తుడిచివేస్తున్నాడట, అవన్నీ క్షమించి వేస్తున్నాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించిన వాటిని అన్నిటిని తీసివేసేస్తున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు నీవు పశ్చాత్తాపడి మారుమనస్సు పొంది ఆయన విశ్వాసం ఉంచినట్టు నీ పాపను నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క రక్షణ నువ్వు ఉచితంగా పొందుకుంటావు. గతంలో చేసినటువంటి పాపములు అవన్నీ కూడా మర్చిపోబడుతుంది, ఏది కూడా జ్ఞాపకి రాదు అని కూడా ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోమపత్రికలో 3వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు తెలుస్తుంది. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన మన కొరకు రక్తము ధారపోశాడు కదా. ఆయన క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాజారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగూ చేశను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు చేసినది ఈ యొక్క రక్షణ మార్గం ద్వారా మనము ఉచితముగా మనం ఏమి కూడా చేయాల్సిన పని ఏమి లేదు అంటున్నారు. రోమపత్రికలో ఈ 3వ అధ్యాయం 29, 30 వచనాల్లో కూడాను ఇక్కడ రాయబడి ఉంటున్నది ఏమిటంటే, అన్యజనులకు దేవుడు కాడా? అవును, ఆయన దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అందరికీ దేవుడు, ఆయన ఒకడే దేవుడు. కాబట్టి ఆయన అందరికీ అన్యజనులకు దేవుడే, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసములు, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. విశ్వాసమూలము ద్వారా ధర్మశాస్త్రమును నిరక్తం చేయుచున్నాము అట్లా అనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, పని చేయకుండా ఏమి చేయకుండానే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అని ఇక్కడ రాయబడింది రోమపత్రికలో 4వ అధ్యాయం 5వ వచనములు. కాబట్టి వాడు ఏమి చేయకుండా ఎవరైతే మనల్ని నీతిమంతులు ఆ దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా అతని యొక్క విశ్వాసమును దేవుడు నీతిమంతులుగా
చేస్తున్నాడని ఇక్కడ రాయబడుతూ ఉంటున్నది. కాబట్టి రోమపత్రిక 5వ అధ్యాయము మరి 1వ వచనములో విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము అని ఇక్కడ రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొంది ఉన్నాము అని ఎరగరా అని ఇక్కడ పౌలు గారు రోమపత్రికలో రాస్తున్నారు. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనము చూస్తాము ఆ విషయం. రోమపత్రిక 6వ అధ్యాయము ఈ 3 నుంచి 11 వచనాల్లో ఈ విషయాలన్నీ కనబడుతున్నాయి. కాబట్టి క్రీస్తు యేసులోనికి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారందరూ నీతిమంతులు తీర్చబడతారని చెప్పేసి ఆయన మరణంలోనికి మనం బాప్తిసం పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో ఆయన మరణంలోనికి మనము బాప్తిసం పొందుతున్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున నీటిలో ముంచబడినప్పుడు ఆయన ఏ విధంగా అయితే చనిపోయాడో ఆ విధంగా మనము నీటిలో ముంచబడినప్పుడు మనము కూడా పాత జీవితంలో పాపంలో మనం చనిపోతుంటున్నాం. మనము నీటిలో నుంచి ఆయన లేస్త ద్వారా అంటే ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి పునరుత్థానుడై లేచి ఉన్నాడో అదేవిధంగా బాప్తిసం పొందిన సమయంలో నీటిలో మునిగింపబడిన తర్వాత లేచినప్పుడు తిరిగి పైకి లేచినప్పుడు మనము కూడా క్రీస్తుతో పాటి మనము సజీవులమై బయటికి లేస్తుంటున్నాం అనేది ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి క్రీస్తు యేసులోని యొక్క మరణములో మనం పాల్పొందుతున్నాము, ఆయన యొక్క పునరుత్థానములో మనము పాలు పొందుతున్నామని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 3 నుంచి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపని నీ హృదయమునందు విశ్వసించిన నీవు రక్షించబడదు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని ఇక్కడ రాయబడింది. కాబట్టి రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకు రక్షణ అనేది ఎలాగ కలుగుతుంది అనేది మనం నోటితో ఒప్పుకొనుట ద్వారా మనకు విశ్వాసము హృదయంలో విశ్వసించుట ద్వారా ఆయన మన కొరకు కాబట్టి విశ్వసించుట ద్వారా హృదయంలో విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. నోటితో ఒప్పుకొనుట ద్వారా మనం రక్షణ పొందుతున్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా రక్షణ పొందిన తర్వాత ప్రభు ఆయన ఒకటి ఆజ్ఞాపించిన ప్రభు తాను అప్పగించిన దాని రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు నా కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రలోనిది వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేయుదురు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఇక్కడ గలతీ పత్రిక ఈ 3వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి అని ఇక్కడ. కాబట్టి అబ్రహాము అన్యుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఆయనను దేవుణ్ణి నమ్మాడు. ఆయన యందు నమ్మకం ఉంచినందువల్ల అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విశ్వాస మూలముగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. గలతీ పత్రిక ఇది 3వ అధ్యాయం 8వ వచనములో దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా రాయబడి ఉంటున్నది. నీ యందు అన్యజనులు అందరూ అంటే లోకంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అన్యజనులు అంటే ఇశ్రాయేలు కాక మిగతా వాళ్ళందరూ కూడా అన్యజనులు అన్నమాట. వారందరికీ కూడా వారికి రక్షణ ఏ విధంగా దొరుకుతుందంటే అబ్రహాము ద్వారానే నీ మూలముగానే అని ఇక్కడ దేవుడు ఆదిలోనే ఆయన అబ్రహామునకు వాగ్దానం చేసినట్లుగా ఇక్కడ రాయబడింది. నీ యందు అన్యజనులు అందరూ ఆస్వాదించబడుదురని అబ్రహామునకు స్వార్థను ముందుగా ప్రకటించను. దేవుడే స్వార్థ ప్రకటించాడు అబ్రహామునకు అనాది కాలంలోని.
కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనం కూడా ఒకప్పుడు అన్యులమే ప్రభుని నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము వలె విశ్వసించుట ద్వారా మనం దేవుని కుమార్తెలుగా మనం తీర్చబడుతూ ఉంటున్నాం. మనం ఏమీ చేయవలసినది ఏమీ లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అది ఒక్కటే మనం చేయవలసినది, ఏ పని చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి అబ్రహాము ఏ విధంగా దేవుని నమ్మి నీతిమంతుడిగా అయ్యాడు, అదేవిధంగా మనము కూడా దేవుని నమ్మాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత మనము నోటితో ఒప్పుకొనుట ద్వారా మనము రక్షణ పొందుతాము. హృదయములో విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఈ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతున్నది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుకుని మరి ఆయన ఇచ్చినటువంటి విమోచన రక్షణను పొందుకుంటున్నారో వారందరూ కూడా నూతన సృష్టిగా చెప్పాడు. పాతయన్నీ పోతున్నాయి, పాతవి గతించను అని చెప్తుంటారు. క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయన, వాడు నూతన సృష్టిగా చేయబడుతున్నాడు అని ఇక్కడ రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఎవరైతే వచ్చారో, బాప్తిసం పొందారో, ప్రభువుని నమ్ముకున్నారో వారికి అందరికీ ఇక ఏ శిక్షా విధి లేదు. అన్నీ ఆయన గత కాలంలో చేసిన పాపంలో అన్నిటినీ తుడిచివేసేసాడు. పాపములన్నిటికీ మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన మనల్ని తీర్చి చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన కుమార్తెలుగా మనకు అధికారం ఇచ్చి ఉంటున్నాడు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకునుట ద్వారా మనకు రక్షణ, విమోచన, దేవుని బిడ్డలమైనటువంటి భాగ్యాన్ని ఉచితంగానే ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించుచున్నటువంటి ప్రభువునకు స్తుతులు మనము చెల్లించబద్దులమని తండ్రి అయిన దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతుంది. దేవుడు ఈ మాటలు ఆస్వాదించును గాక. ఆమెన్. ప్రభువు మీకు అందరికీ శుభములు కలుగును గాక.